జూపల్లి కృష్ణారావు హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, వాళ్లు చేసినట్టే తాము చేస్తామనుకోవటం పొరపాటని తెలిపారు. కాంగ్రెస్ ఇస్తున్న బోనస్ వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని, బీఆర్ఎస్ నేతలు వరంగల్లో సభ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు మంత్రి జూపల్లి. గత సర్కార్ రైతులకు ఏం చేయలేదని, తామొచ్చాక రుణమాఫీ చేశామని చెప్పారు. రైతులకు ఏం చేశామో అసెంబ్లీలో లెక్కతో సహా చూపించామని, అవసరమైతే మరోసారి చెబుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి మాటలు తప్ప ఇంకోటి వాస్తవం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమవసరం ఉంది? మీరు చేసిన పనే ఇతర పార్టీలు కూడా మేము కూడా చేస్తున్నాం అనుకుంటే అది వాళ్ళ పొరపాటు తప్ప ఇంకోటి కాదు. రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసినటువంటి మాట వాళ్ళకు ఉచ్చరించేటువంటి అర్హత లేదు. వాళ్ళు కరెక్ట్గా పరిపాలన చేసింటే వాళ్ళకి అధికారం పోయేది కాదు. రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అప్పుల కుప్ప మా చేతికి పెట్టి, అయినా కూడా ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా గత ప్రభుత్వం చేసిన ఏ ఒక్క స్కీమ్ని ఎత్తివేయకుండా అదే పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, అదే పెట్టుబడులు ఇస్తూ ఉన్నాం, అదే రేషన్ ఇస్తూ ఉన్నాం, ఇంకా సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, రైతాంగానికి సన్నవడ్లకు బోనస్ ఇస్తూ ఉన్నాం, ఇంద్రమేళ్ళు ఇన్ని చేసిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఉంటాయి. అంటే ఇంత అప్పులు ఉండి కూడా అయినా మేము చేసినప్పుడు మీకు ఆ మాట మాట్లాడేటువంటి నైతికత లేదు.